ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. ఒకరోజు శిష్యుడు అంటాడు, గురుదేవ, మనం ఇతరులకు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మోసాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అవి నిజంగానే మనకు తిరిగి వస్తాయా? దయచేసి వివరించండి అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు, నాయనా, కర్మ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వు ఏది చూపిస్తే అదే నీకు కనిపిస్తుంది. దీని గురించి నీకు ఒక చిన్న రైతు కథ చెప్తాను విను అని. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు 1 కేజీ వెన్నను తయారు చేసి పక్కనే ఉన్న కిరాణా కొట్టు యజమానికి అమ్మేవాడు. ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఆ షాపు యజమానికి అనుమానం వచ్చింది. ఈ రైతు నాకు సరిగ్గా కేజీ వెన్న ఇస్తున్నాడా లేదా అని. వెంటనే త్రాసులో పెట్టి తూచాడు. చూస్తే ఆ వెన్న కేజీ లేదు, 900 గ్రాములు మాత్రమే ఉంది. ఆ యజమానికి పిచ్చ కోపం వచ్చింది. ఆ రైతు మీద గట్టిగా అరిచాడు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. కేజీ అని చెప్పి 900 గ్రాములే ఇస్తున్నావు. నీ వెన్న నాకు వద్దు, పో అని అన్నాడు. అప్పుడు ఆ రైతు వినయంగా ఇలా అన్నాడు, అయ్యా, నన్ను క్షమించండి. నా దగ్గర తూకం వేయడానికి రాళ్ళు లేవు. అందుకే ప్రతిరోజు మీ దగ్గర నేను కొని 1 కేజీ పంచదార ప్యాకెట్ను ఒక పక్కన పెట్టి దానికి సమానంగా వెన్నను తూచి మీకు ఇస్తున్నాను అని అన్నాడు. రైతు మాటలు విన్న షాపు యజమాని ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తన తప్పు తనే తెలుసుకొని సిగ్గుతో తలదించుకున్నాడు. ఎందుకంటే అతను రైతుకు అమ్మిన 1 కేజీ పంచదార ప్యాకెట్లోనే అతను 100 గ్రాములు తక్కువ చేసి మోసం చేశాడు. ఆ తక్కువ ఉన్న పంచదార ప్యాకెట్తోనే రైతు వెన్నను తూచి తిరిగి అతనికి ఇచ్చాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, మిత్రులారా, ఈ చిన్న కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, కర్మ అనేది ఒక అద్దం లాంటిది. మనం ఇతరులకు ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మోసం చేస్తే మోసమే ఎదురవుతుంది, మంచి చేస్తే మంచే జరుగుతుంది. అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ నిజాయితీ ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. నమో బుద్ధాయ.